హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెర్న్ విత్ దామోదర్. సో ఎవరైతే సీటెట్ అండ్ టెట్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారో వారి కోసం సైకాలజీ నుంచి ఒక 20 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఈ 20 క్వశ్చన్స్ కనుక మీరు నేర్చుకుంటే 100% సీటెట్ కానీ లేదు, ఇప్పుడు తెలంగాణ టెట్ అయితే ఎగ్జామ్స్ అయిపోయాయి, ఏపీ టెట్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఈ 20 క్వశ్చన్స్ అనేటివి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చాలా సింపుల్గా డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ తోటి ప్రతి క్వశ్చన్ని కన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఓకే, సో ఎవరన్నా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. క్వశ్చన్స్ చూడండి, ఇంకా ఫాస్ట్గా మనం కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి అని అడిగాడు. సో ఆప్షన్ చూసుకున్నప్పుడు పరిపక్వత ఒక వికాస ప్రక్రియ, మెచ్యురేషన్ ఈజ్ అ డెవలప్మెంటల్ ప్రాసెస్. సెకండ్, పరిపక్వత అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది, మెచ్యురేషన్ డిపెండ్స్ ఆన్ లెర్నింగ్. వ్యక్తి కణాలలో పరిపక్వతకు సంబంధించిన బ్లూ ప్రింట్లు గర్భధారణ సమయం నుంచే ఉంటాయి. బ్లూ ప్రింట్స్ ఆఫ్ మెచ్యురేషన్ ఆర్ క్యారీడ్ ఇన్ వన్స్ సెల్ ఫ్రమ్ టైమ్ ఆఫ్ కన్సెప్షన్. అండ్ లాస్ట్ ఆప్షన్, పరిపక్వత అంటే అనువంశికంగా వచ్చే ధోరణుల సహజ వివర్తన. మెచ్యురేషన్ ఈజ్ న్యాచురల్ అన్ఫోల్డింగ్ ఆఫ్ ఇన్హెరిటెడ్ టెండెన్సీస్ అనే క్వశ్చన్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ గురించి చూసుకున్నప్పుడు ద ఆప్షన్ 2, పరిపక్వత అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది, మెచ్యురేషన్ డిపెండ్స్ ఆన్ లెర్నింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఇది ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అని చూసుకున్నప్పుడు, మెచ్యురేషన్ పరిపక్వత అనేది మన శరీరంలో ఉండే ఒక బయలాజికల్ అలారం క్లాక్ లాంటిది అన్నమాట. ఓకే, బయలాజికల్ అలారం క్లాక్ లాంటిది అంటే ఇది పూర్తిగా మన జన్యువులు అంటే లైక్ జీన్స్ ద్వారా కంప్లీట్లీ కంట్రోల్ చేయబడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బాబు ఎవరైతే ఉన్నారో, ఒక చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎముకలు కండరాలు గట్టిగా అంటే బలంగా మారినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా కూర్చోవడం, ఆటోమేటిక్గా వాళ్ళు ప్రాకడానికి ట్రై చేయడం, నడవడం అనేది నేర్చుకుంటారు, రైట్? సో దీనికోసం మనం బాబుకి ఏదైనా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చామా అంటే నో, మనం ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మెచ్యురేషన్ అనేది లెర్నింగ్ అంటే అభ్యసనం మీద ఆధారపడదు, బికాజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి చూడాలి. మెచ్యురేషన్ డిపెండ్స్ ఆన్ లెర్నింగ్ లేదంటే పరిపక్వత అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది అన్నాడు కాబట్టి ఇది రాంగ్ అన్నమాట, ఉండదు అని మాట్లాడతాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. శిశు వికాసం యొక్క ఖచ్చితమైన దిశ, ఇది చాలా 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 ఇంపార్టెంట్. మనకు టెట్లో అడగకపోయినా సీటెట్లో 100% క్వశ్చన్ ఉంటుంది దీని నుంచి. ఓకే, సో ద ప్రిసైజ్ డైరెక్షన్ ఆఫ్ ఇన్ఫాంట్ డెవలప్మెంట్ అనే క్వశ్చన్ అడిగాడు. ఫ్రమ్ హెడ్ టు బాడీ పార్ట్స్ అండ్ ఫ్రమ్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ టు ది సెంటర్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్ ఫ్రమ్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ టు ది హెడ్ అండ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద బాడీ టు ది బాడీ పార్ట్స్. ఫ్రమ్ ద హెడ్ టు హీల్ అండ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద బాడీ టు ది బాడీ పార్ట్స్. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ హెడ్ టు ది సెంటర్ ఆఫ్ ద బాడీ అండ్ ఫ్రమ్ ఫుట్ టు ద బాడీ పార్ట్స్ అని అడిగాడు. సో తెలుగులో చూద్దాం. శిరస్సు నుంచి శరీర భాగాలకు మరియు శరీర భాగాల నుంచి దేహ మధ్యస్థానికి అనేది ఫస్ట్ ఆప్షన్ ఇస్తే, సెకండ్ ఆప్షన్ శరీర భాగాల నుంచి శిరస్సుకు, దేహ మధ్యస్థం నుంచి శరీర భాగాలకు అని సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు. శిరస్సు నుంచి పాదాభిముఖం మరియు శరీర కేంద్రం నుంచి శరీర భాగాలకు, నెక్స్ట్ శిరస్సు నుంచి దేహ మధ్యస్థానికి మరియు పాదాల నుంచి శరీర భాగాలకు అని ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి, ద కరెక్ట్ ఆన్సర్ మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటామో, కరెక్ట్ ఆన్సర్ మాట్లాడుకున్నప్పుడు శిరస్సు నుంచి పాదాభిముఖం మరియు శరీర కేంద్రం నుంచి శరీర భాగాలకు అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్రమ్ ద హెడ్ టు ది టో, హీల్ అన్నా పర్లేదు లేదంటే టో అయినా పర్లేదు. ఓకే, ఫ్రమ్ హెడ్ టు ది హీల్ అండ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద బాడీ టు ది బాడీ పార్ట్స్ ఈజ్ అ రైట్ ఆన్సర్. మరి ఎందుకు కరెక్ట్ ఆన్సర్, వై ఇట్ ఈజ్ కరెక్ట్ అని మాట్లాడుకున్నప్పుడు, ఎవరైతే పిల్లలు ఉన్నారో అంటే శిశు వికాసం ఏదైతే ఉందో లేదంటే ఇన్ఫాంట్ డెవలప్మెంట్ అయితే ఉందో ఇది మేజర్గా 2 దశలలో జరుగుతుంది. ఎన్ని దశలు? 2 దశలు. మరి ఫస్ట్ ఏంటి అంటే సెఫలోకార్డల్ అంటాం.
సెఫలో కాడల్. సెఫలో కాడల్ అంటే స్థిర పాదాభిముఖ వికాసం. స్థిర పాదాభిముఖ వికాసం. ఓకే, బేసిక్గా ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. సెఫలో కాడల్. నెక్స్ట్ ఏంటి? ప్రాక్సిమో డిస్టల్. మరి ప్రాక్సిమో డిస్టల్ అంటే ఏంటి అంటే సమీప దూరస్థ వికాసం. ఇలా మనకు ఇన్ఫాంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో 2 రకాలుగా జరుగుతుంది. మరి స్థిరపాదాభిముఖం అంటే ఏంటి, సమీప దూరస్థం అంటే ఏంటి, సెఫలోకార్డల్ అంటే ఏంటి, ప్రాక్సిమో డిస్టల్ అంటే ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు వికాసం ఏదైతే ఉందో అంటే సెఫలోకార్డల్లో ఫస్ట్ దాంట్లో వికాసం ఏదైతే ఉందో అది ఎప్పుడు పై నుంచి కిందికి వస్తుంది అనమాట. అంటే సపోజ్ పుట్టిన పాప ఉంది అనుకుందాం, ఫస్ట్ వాళ్ళ హెడ్ని స్టిఫ్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకే పుట్టిన బాబాని మనం పట్టుకునేటప్పుడు హెడ్ని ప్రాపర్గా పట్టుకోవాలి అంటారు. ఎస్ ఆర్ నో? సో మొదటి తలని స్ట్రాంగ్ చేసుకోవడం, నిలపడం అనేది నేర్చుకొని ఆ తర్వాత నడుము కానీ లేదంటే తర్వాత కాళ్ళపై నిలబడడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని మనం ఏమన్నాం? హెడ్ టు హీల్ ఆర్ హెడ్ టు టో అని మాట్లాడాం. నెక్స్ట్ ప్రాక్సిమో డిస్టల్, సమీప దూరస్థ. ఇక్కడ కొంచెం మనకు పీడిఎఫ్లో స్పేస్ ఎక్కువగా లేదు కాబట్టి అడ్జస్ట్ అవ్వండి. సమీప దూరస్థ ప్రాక్సిమో డిస్టల్ అన్నాం. మరి ఇదేంది? వికాసం అనేది శరీర మధ్య భాగం నుంచి మొదలై తర్వాత పెరిఫెరీ అంటే మొదటి భాగాలకు లేదంటే అవుటర్ అనేది మూమెంట్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో సెంటర్ టు పెరిఫెరీ అంటే బార్డర్స్ అనుకుందాం, సెంటర్ టు పెరిఫెరీ. మరి ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక బాబు ఉన్నాడు, అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నాడు. మొదట ఏదైనా పట్టుకునేటప్పుడు హోల్ హ్యాండ్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఒక చాక్ పీస్ సపోజ్ ఆయనకి ఏదైనా చాక్లెట్ ఇచ్చారు అనుకుందాం, చిన్నపిల్లలకి 5 ఫింగర్స్ ఇట్లా కంట్రోల్ అంటే 5 ఫింగర్స్ని యూజ్ చేసుకొని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, రైట్? మరి తర్వాత ఏమవుతుంది? మెల్లమెల్లగా 2 ఫింగర్స్ తోటి హోల్డ్ చేయడం, ఫింగర్స్ తోటి హోల్డ్ చేయడం నేర్చుకుంటారు. అంటే ఈ డెవలప్మెంట్ ఎలా నడుస్తుంది? సెంటర్ టు ది పెరిఫెరీ నడుస్తుంది అనేది ఆన్సర్ అన్నమాట. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. దెర్ ఈజ్ అ కోరిలేషన్ బిట్వీన్ ఇండివిజువల్ డెవలప్మెంట్ అండ్ స్కూల్ ఫెసిలిటీస్ స్టేటెడ్ బై అని అడిగాడు, రైట్? వ్యక్తుల వికాసానికి పాఠశాల సౌకర్యాలకు సహసంబంధం ఉంటుంది అని తెలిపింది ఎవరు అని అడిగాడు క్వశ్చన్. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ చూసుకున్నప్పుడు ఫ్రీమన్, జేబీ వాట్సన్, డబ్ల్యూసి బ్యాగ్లీ అండ్ దెన్ హ్యావింగ్ హాస్ట్ అనేది ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ మాట్లాడుకున్నప్పుడు డబ్ల్యూసి బ్యాగ్లే ఇజ్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే డబ్ల్యూసి బాగ్లే అని మాట్లాడదాం. ఈయన ఎడ్యుకేషనల్ సైకాలజీలో, రైట్, ఎడ్యుకేషనల్ సైకాలజీలో సాంప్రదాయ విద్యా విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సాంప్రదాయ విద్యా విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు, అంటే సమర్థించింది ఎవరు అంటే డబ్ల్యూసి బ్యాగ్లే అనమాట. అంటే పాఠశాల వాతావరణం అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, అంటే అక్కడ అంటే లభించే ఫెసిలిటీస్ అవ్వచ్చు, ఒక విద్యార్థి యొక్క వ్యక్తిగత డెవలప్మెంట్ వికాసాన్ని, ఆయన యొక్క క్రమశిక్షణను మరియు అభ్యాసనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎవరు? డబ్ల్యూసి బ్యాగ్లే. మరి మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫ్రీమన్, రైట్? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఫ్రీమన్ ట్విన్స్ ఎవరైతే ఉన్నారో, ఇద్దరు ఇప్పుడు మనకు ట్విన్స్ పుడతారు కదా, వాళ్ళ మీద ఎక్కువ పరిశోధనలకు ఈయన ఫేమస్ అన్నమాట. ఓకే, ఈయన దేని మీద ఎక్కువగా అంటే ఇంటెలిజెన్స్ మీద చేశాడు. ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేశాడు. ఓకే, మరి జేబీ వాట్సన్ ఎవరు? ఈయన బిహేవియరిజం, రైట్? బిహేవియరిజంకి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చాడు అనమాట. ఓకే, ప్రవర్తనవాదం అంటాం. నెక్స్ట్ హ్యావింగ్ హార్ట్. ఈ హ్యావింగ్ హార్ట్ ఎవరు? డెవలప్మెంటల్ టాస్క్స్ రైట్? వికాస కృత్యాల సిద్ధాంతకర్త ఎవరు అంటే వికాస కృత్యాల
ఆర్ డెవలప్మెంటల్ టాస్క్ సిద్ధాంతకర్త ఎవరు అంటే హ్యావింగ్ హార్ట్స్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? డబ్ల్యూసి బ్యాగ్లీ, రైట్. సో మీరు ఎవరన్నా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ దెన్ మీ ఒపీనియన్ని కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం అసలే మర్చిపోవద్దు, రైట్. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. సో ఏ అండ్ బి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్, ఏ స్టేట్మెంట్ ఏమన్నాడు? అచీవింగ్ ప్యూబర్టీ అండ్ బికమింగ్ మెచ్యూర్ కెనాట్ బి బౌండ్ టు అ యూనివర్సల్ స్పాన్ ఆర్ అ పీరియడ్. ఆప్షన్ బి, ద రేంజ్ ఆఫ్ ద అడోలసెన్స్ డిఫర్స్ ఫ్రమ్ ద కంట్రీ టు ది కంట్రీ అని 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు నాన్న. తెలుగులో చూడండి. యుక్త వయస్సుకు చేరుకోవడం మరియు పరిణతి చెందడం సార్వత్రికంగా ఒక కాలానికి కట్టుబడి ఉంటుంది అని ఒక స్టేట్మెంట్. కౌమార దశ పరిధి ఒక దేశానికి మరొక దేశానికి భిన్నంగా ఉంటుంది అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో కింద ఆప్షన్స్ చూసుకున్నప్పుడు బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ ట్రూ అండ్ ఏ డస్ నాట్ ఆఫర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది బి. అండ్ రెండవ ఆప్షన్ చూసుకున్నప్పుడు బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, రెండు ట్రూ అని చెప్పాడు. అండ్ ఏ ఆఫర్స్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బి అన్నాడు. 3 స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ అండ్ బి ఈజ్ నాట్ ట్రూ. బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ ట్రూ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో మీకు గనక నేను చదివేలోపే మీరు ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ మీకు అనిపించింది అంటే కమెంట్ చేసేయండి ఆన్సర్ని. ఓకే, ఫైనల్లో అవుట్ ఆఫ్ 20 మీరు ఎన్ని చేయగలరో కూడా కమెంట్ చేయండి. దాని బేస్ మీద మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, మీ కన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎక్కడి వరకు ఉందనేది ఈ వీడియో తోటి మీకు అర్థమవుతుంది. ఓకే, రైట్. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకుందాం. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ ట్రూ అండ్ ఏ ఆఫర్స్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ బి ఈజ్ అ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దెన్ వై ఇట్స్ కరెక్ట్ చూసుకున్నప్పుడు ప్రతి ఒక్కరిలో ప్యూబర్టీ అంటే యుక్త వయస్సు ఏదైతే ఉందో, ప్యూబర్టీ అంటే ఏంటి నాన్న? యుక్త వయస్సు, రైట్. యుక్త వయస్సు అనేది బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్, వాళ్ళ స్థానిక వాతావరణం, రైట్, హెల్త్ రైట్, అండ్ లైఫ్ స్టైల్ వీటిని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది, రైట్. దీన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ ఏ చూసుకున్నప్పుడు ఏమన్నాడు? యుక్త వయస్సుకు చేరుకోవడం మరియు పరిణితి చెందడం సార్వత్రికంగా ఒక కాలానికి కట్టుబడి ఉంటుంది అని అడిగాడు, రైట్. అచీవింగ్ ప్యూబర్టీ అండ్ బికమింగ్ మెచ్యూర్ కెనాట్ బి బౌండ్ యూనివర్సల్ స్పాన్ ఆర్ పీరియడ్ అన్నాడు. అంటే ఈ బయోలాజికల్ మార్పులు టైమింగ్ స్థానికంగా అంటే ఒక బేస్డ్ ఆన్ ద టైమ్స్ ఏమంటారు ప్లేస్ మారడం వల్లే ప్రపంచ వ్యాప్తంగా అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ డిఫరెంట్ దేశాలలో అడోలసెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మారుతూ ఉంటుంది అని చెప్పాడు. సో ఈ 2 స్టేట్మెంట్స్ అనేటివి కరెక్టే కాబట్టి మనకు ఆప్షన్ బి ఈజ్ అ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 5. ద ప్రాసెస్ విచ్ అ బాయ్ లుక్స్ అ గోట్ అండ్ కాల్స్ ఇట్ అ డాగ్. సార్ రైట్. సో ఇది పియాజేకి సంబంధించిన క్వశ్చన్, రైట్. పియాజేకి సంబంధించిన క్వశ్చన్. ఏమన్నాడు? ఒక బాలుడు మేకను చూసి కుక్క అనుకోవడం ఇందులో జరిగే ప్రక్రియ ఏది అన్నాడు. ఓకే, ఆప్షన్స్ చూసుకున్నప్పుడు అకామిడేషన్, అసిమిలేషన్, ఆర్గనైజేషన్, కాంప్లెక్స్ థింకింగ్ అన్నాడు. అకామిడేషన్ అంటే అనుగుణ్యం, అసిమిలేషన్ సంశీకరణం, ఆర్గనైజేషన్ వ్యవస్థీకరణం, కాంప్లెక్స్ థింకింగ్ సంక్లిష్ట ఆలోచన అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నప్పుడు ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్, అసిమిలేషన్. మరి పియాజే యొక్క కాగ్నిటివ్ థియరీ ప్రకారం అసిమిలేషన్ ఆర్ సంశీకరణం అంటే కొత్తగా చూసిన విషయాన్ని, రైట్, పాత స్కీమాలోకి అంటే సపోజ్ కొత్తగా చూశాడు ఒక విషయాన్ని కొత్తగా చూశాడు అనుకుందాం. సో దాన్ని ఏదైతే ఓల్డ్ స్కీమా ఉందో దాంట్లోకి ఏమంటారు? బలవంతంగా నెట్టివేయడం అనుకుందాం. ఫోర్స్ఫుల్లీ బలవంతంగా నెట్టివేయడం, దాన్ని మనం అసిమిలేషన్ అంటాం. అంటే బాబు మైండ్లో ఏముంది? ఇంతకుముందు 4 కాళ్ళు ఒక తోక ఉంటే అది కుక్క అనే ఒక స్కీమా అనేది ఉంది ఓల్డ్లో. ఎస్ఆర్ నో? ఇక్కడ ఏమన్నాడు?
ఒక బాలుడు మేకను చూసిండు, దాన్ని చూసి కుక్క అనుకున్నాడు. అంటే ముందు ఆయన మైండ్లో ఏముంది, కుక్క ఉంది. కుక్కకి ఏముంటాయి, 4 లెగ్స్ ఉన్నాయి, ఒక తోక ఉంది, 1 టేల్ ఉంది. సో 4 లెగ్స్ అండ్ టేల్ ఉంది అంటే అది కుక్క అనుకుంటాడు పిల్లవాడు. కానీ ఆయన తర్వాత దేన్ని చూశాడు, మేకను చూశాడు. దానికి కూడా ఒక తోక ఉంది, 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి దాన్ని కుక్క అని పిలిచాడు. సో ఆల్రెడీ ఒక స్కీమా లోపల ఉంది, దాని బేస్ మీదనే వేరే దాన్ని కూడా సేమ్ అనుకోవడం, దాన్ని మనం అసిమిలేషన్ ఆర్ సాంసీకరణం అంటాం. ఓకే, మరి మిగతా ఆప్షన్స్ చూసుకుందాం. ఎందుకు అంటే వీటన్నిటి మీద క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీకు కన్సెప్చువల్ అండర్స్టాండింగ్ రావాలా. అకామిడేషన్ అంటే ఏంటి? అకామిడేషన్ అంటే ఏంటి అంటే ఒకవేళ వాళ్ళ అమ్మ లేదంటే వాళ్ళ ఫాదర్ లేదంటే వాళ్ళ పేరెంట్స్ బ్రదర్ ఎవరో ఒకరు, అరే బాబు అది కుక్క కాదురా అది మేక, అది మే అంటుంది లేదంటే మేక అని చెప్పి ఉంటే ఆ బాబు తన మైండ్లో ఇంకొక స్కీమా అంటే ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటారు. అరే అంటే 4 కాళ్ళు ఒక తోక ఉంటే అది కుక్క కాదు, దానితో పాటు అది మే అంది అంటే అది మేక ఆర్ గోట్ అని దాన్ని ఏం చేస్తాడన్న ఫీడ్ చేసుకుంటాడు. రైట్, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటాడు. దాన్ని ఏమంటాం, అకామిడేషన్ అంటాం. ఇక్కడ అసిమిలేషన్ అంటే ఏమన్నాం, ఇంతకుముందు ఉన్న స్కీమాని సేమ్ ఏదన్నా కనిపించినప్పుడు దాని విధంగానే అనుకోవడం, దాన్ని అసిమిలేషన్ అంటాం. కానీ దాన్ని కరెక్ట్ చేసుకొని ఎవరైనా కరెక్ట్ చేసినప్పుడు దాన్ని స్టోర్ చేసుకుంటే దాన్ని అకామిడేషన్ అంటాం. మరి ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే మైండ్లో ఉన్న వేరు ఫోల్డర్లను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్క ఉంది, ఒక పిల్లి ఉంది, ఒక మేక ఉంది, రైట్, ఒక సిస్టమేటిక్గా గ్రూప్ చేసుకోవడాన్ని దాన్ని మనం ఆర్గనైజేషన్ అంటాం. సపోజ్ గోట్ ఉంటే అది మే అంటుంది అనుకోవడం, లేదు క్యాట్ ఉంది అంటే అది మ్యావ్ అంటుంది అనుకోవడం, రైట్. ఇలా ఒక ఆర్గనైజేషన్గా అంటే ఒక గ్రూప్గా చేయడాన్ని దాన్ని ఏమంటాం, ఆర్గనైజేషన్ అంటాం అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. మంజు who is studying class 10th promises to her classmate Meena that if you help me in English I'll help you in mathematics. So according to Kohlberg the above statement is related to అని అడిగాడు. 10వ తరగతి చదువుతున్న మంజు తన తోటి విద్యార్థిని మీనాతో తనకు ఇంగ్లీష్లో సహాయం చేస్తే నీకు గణితంలో సహాయం చేస్తానని వాగ్దానం చేసింది. పై విషయం అనేది కోల్బర్గ్ ప్రకారం ఏది అని అడిగాడు. ఇలాంటి మంచి క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఎవరన్నా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రైట్, ఆప్షన్ చూసుకున్నప్పుడు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్, ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్, సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్, యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్. ఎందుకు, వై ఇట్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అని చూసుకున్నప్పుడు కోల్బర్గ్ నైతిక వికాసం ఆల్రెడీ మనము చాలాసార్లు మాట్లాడాం. కోల్బర్గ్ నైతిక వికాసంలో రైట్ మనకు 3 స్థాయిలు 6 దశలు ఉంటాయి. మీ అందరికీ తెలిసింది రైట్. మన ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు మాట్లాడాము. ఎందుకంటే ఇవి మాటికి అడిగే క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి కాబట్టి దీనికి చాలా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ కోల్బర్గ్ యొక్క స్టేజ్ 2 ఏదైతే ఉందో, స్టేజ్ 2లో దీనికి ఏముంటుంది నాన్న, దీన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకున్నాం, టిట్ ఫర్ ట్యాట్ అని గుర్తుపెట్టుకున్నాం. ఎస్ ఆర్ నో? టిట్ ఫర్ ట్యాట్ స్టేజ్ అంటే దీంట్లో ఇండివిజువలిజం లేదంటే ఎక్స్చేంజ్ అని కూడా అంటాం దీన్ని. నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా అంటే ఇక్కడ ఏమవుతుంది, స్వార్థం చూసుకుంటుంది లేదా పరస్పర లాభం చూసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఇది సెల్ఫ్ ఇంట్రెస్ట్ కిందికి వస్తుంది. అంటే మంజు ఇంగ్లీష్ కోసం హెల్ప్ చేస్తే మ్యాథ్స్ హెల్ప్ చేస్తా అనేది అంటే ఒక డీల్ మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇది పరస్పరంగా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, అంటే ఇద్దరికి హెల్ప్ అయ్యే విధంగా చూసుకుంటున్నారు కాబట్టి ఇది సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్ అనేది వస్తుంది. మరి మిగతా ఆప్షన్ చూసుకున్నప్పుడు ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్ అంటే విధేయత అండ్ శిక్ష నేపథ్య నీతి దేనికి సంబంధించింది నాన్న, ఇది కోల్బర్గ్ యొక్క స్టేజ్ 1కి సంబంధించింది ఇది. ఓకే, ఇక్కడ పిల్లలు కేవలం శిక్ష నుంచి తప్పించుకోవడానికి రైట్ ఉపాధ్యాయుడు తిడతాడనో అంటే టీచర్ తిడతారనో లేదంటే పేరెంట్స్ తిడతారనో భయంతో మాట వినడం అనేది జరుగుతుంది. మరి ఆప్షన్ 3 చూసుకోండి, సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ ప్రజాస్వామిక
ఆమోదించబడిన నేపథ్య నీతి అంటే ఇది స్టేజ్ 5. స్టేజ్ 5 ఇక్కడ ఏం నడుస్తుంది, సమాజం యొక్క రూల్స్ లేదంటే వాటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడే ఇది ఉన్నత స్థాయి నైతికత అన్నమాట. ఓకే, నెక్స్ట్ 4th ఆప్షన్ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఓరియంటేషన్, ఇది స్టేజ్ 6. స్టేజ్ 6 మరి దీంట్లో స్వార్థం లేకుండా అంటే మంచి చేయాలి అనుకోవడం, రైట్. సపోజ్ ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే గాంధీజీ లేదంటే నెల్సన్ మండేలా, రైట్, ఇలాంటి వాళ్ళ ఫిలాసఫీని ఫాలో అవ్వడం. ఓకే, సో ఇది 6th క్వశ్చన్ అనమాట, రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఆథర్ ఆఫ్ ద బుక్ ఎంక్వైరీ ఇన్ టు ది హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఎంక్వైరీ ఇన్, ఇది తో కాదండి, ఇది టూ. ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించింది ఎవరు అని అడిగాడు. ఆప్షన్స్ హెబ్బింగ్హాస్, గాల్టన్, బాట్లెట్, ప్లేటో. సో కరెక్ట్ ఆన్సర్ మాట్లాడుకున్నప్పుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ 2, గాల్టన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి గాల్టన్ ఏం బుక్ రాశాడు, ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఎందుకంటే 100% ఒక బుక్ గురించి అడుగుతారు కాబట్టి కొన్ని బుక్స్కి సంబంధించినవి, కొన్ని కొటేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది, రైట్. మరి ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అనుకుంటే, ఓకే, ఇది డైరెక్ట్ సైకలాజికల్కి అంటే సైకాలజీ, జీకే లాంటి సైకాలజీకి సంబంధించిన బిట్ అన్నమాట. సో సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఈయన ఫుల్ నేమ్ 1883లో ఈ ఫేమస్ బుక్ని రాశాడు. మరి ఈ బుక్లో ఏముంటుంది అంటే హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ మెంటాలిటీ, హ్యూమన్ ఏమంటారు ఇంటెలిజెన్స్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ మరియు నేచర్ వర్సెస్ నర్చర్ అంటే అనువంశికత వర్సెస్ పరిసరాలు అనే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీద అంటే ఈ బుక్లో ఉంటుంది. మరి మిగతా హెబ్బింగ్హాస్ ఏంటి, హెబ్బింగ్హాస్ ఎవరు అంటే ఈయన మెమొరీ పవర్, రైట్. మెమొరీ పవర్ మీద ఎక్కువ ఈయన రీసెర్చ్ చేసి ఈయన ఏమిచ్చాడు అంటే ఫర్గెటింగ్ కర్వ్ అనేది ఇచ్చాడు. ఓకే, అంటే మరుపు వక్రరేఖ అని తెలుగులో అనొచ్చు. నెక్స్ట్ బాలెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు బాలెట్ ఏంటి అంటే ఈయన స్కీమాస్ మీద వర్క్ చేశాడు. స్కీమా, ఇందాక మనం పియాజేలో స్కీమా అని మాట్లాడాం కదా, సో అలాంటి స్కీమాస్ ఏంటి అనే దాని మీద వర్క్ చేశాడు. మళ్ళీ ప్లేటో ఎవరు, ఈయన ఒక ఫిలాసఫర్, ఓకే, రైట్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. పర్సనాలిటీ ఈజ్ a dynamic organization within the individual of those psychophysical systems that determined his unique adjustment to his environment. This was stated by అని అడిగాడు. ఓకే, నెక్స్ట్ వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనయే మూర్తిమత్వం అని నిర్వచించింది ఎవరు అని అడిగాడు. ఆప్షన్ చూసుకున్నప్పుడు జేఎఫ్ బ్రౌన్, కాంటర్, ప్రిన్స్, జీడబ్ల్యూ ఆల్పోర్ట్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇలా నిర్వచించింది ఎవరు అంటే జీడబ్ల్యూ ఆల్పోర్ట్ అన్నమాట. అంటే మూర్తిమత్వం అంటే మీనింగ్ ఏంటి, పర్సనాలిటీ, రైట్. సో పర్సనాలిటీకి సంబంధించి సైకాలజీలోనే అత్యంత పాపులర్ డెఫినేషన్ అనమాట ఇది. సో దీన్ని ఇచ్చింది ఎవరు అంటే జీడబ్ల్యూ ఆల్పోర్ట్ అన్నమాట. అంటే సపోజ్ పర్సనాలిటీ అనేది ఎప్పుడు ఒకేలా స్టాటిక్గా ఉండదు, మారుతూ ఉంటుంది. బికాజ్ అది మనం సైకలాజికల్గా, మానసికంగా, భౌతిక అంశాల మీద, వేరే వేరే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది మారుతూ ఉంటుంది అని చెప్పింది ఎవరు అంటే జీడబ్ల్యూ ఆల్పోర్ట్ అనమాట. మరి మిగతా వాళ్ళు ఏం చెప్పారంటే జేఎఫ్ బ్రౌన్ అవ్వచ్చు, లేదా కాంటర్ అవ్వచ్చు, లేదా ప్రిన్స్ అవ్వచ్చు.
రైట్. వీళ్ళ నిర్వచనాలు అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళు కూడా నిర్వచనాలు ఇచ్చారు, బట్ డిఫరెంట్ నిర్వచనాలు ఉన్నాయి. సో ఆల్పోర్ట్ ఇచ్చిన ఈ ఐకానిక్ డెఫినేషన్ టెక్స్ట్ బుక్లో స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ 9th క్వశ్చన్. A mind that found itself book written by. A mind, ఇది తాత కాదండి, ఇది దట్. ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్ గేట్స్, లారెన్స్ సిఫర్, క్లిఫర్డ్ బీర్స్, ఆర్నాల్డ్ అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ చూడండి. కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, క్లిఫర్డ్ బీర్స్ ఈజ్ అ రైట్ ఆన్సర్. మరి ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అంటే 1908లో ఏదైతే ఏమంటారు దాన్ని, ప్రచురితమైందో ఈ అద్భుతమైన ఆత్మకథను, రైట్, బయోగ్రఫీ ఆత్మకథను క్లిఫర్డ్ బీర్స్ రాశారనమాట. సో ఆయన సైకలాజికల్ హెల్త్తో బాధపడుతూ అప్పట్లో డిఫరెంట్ ఏమంటారు దాన్ని, సైకాట్రిక్ హాస్పిటల్స్లో పేషెంట్లను ఎంత క్రూరంగా చూసేవారో ఈ బుక్లో రాశారనమాట. రైట్. ఈ బుక్ వల్లే ప్రపంచంలో మెంటల్ హైజీన్ మూమెంట్, మానసిక ఆరోగ్య ఉద్యమం, మెంటల్, ఇట్లా కూడా అడగొచ్చు నాన్న, మెంటల్ హైజీన్ మూమెంట్. సో ఈయన రాసిన బుక్ వల్లనే మన ప్రపంచంలో మెంటల్ హైజీన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది అని ఇచ్చాడు. ఓకే, మరి మిగతా ఆప్షన్స్ చూద్దాం. మిగతా ఆప్షన్స్ ఏంటి? గేట్స్, నెక్స్ట్ ఎవరు? షిఫర్, నెక్స్ట్ ఎవరు? ఎర్నాల్డ్. ఈ ఎవరైతే ఉన్నారో ఈ సైకాలజిస్టులు ఈ బుక్ మరియు మెంటల్ హైజీన్ మూమెంట్ హిస్టరీ తోటి ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళ బుక్స్ వేరు, వీళ్ళ రీసెర్చ్ వేరు. సో అందుకోసం ఇది కరెక్ట్ ఆన్సర్ కాదనమాట. ఓకే రైట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ద అప్రోచ్ టు ద స్టడీ అబౌట్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కిడ్ ఫ్రమ్ 3 years to 10 years ఏజ్. 3 సంవత్సరాల పిల్లవాణిని ఎన్నుకొని 10 సంవత్సరాల వయస్సు వరకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతి. ఆప్షన్స్ చూడండి. దీర్ఘకాల ఉపగమం, అడ్డుకోత పద్ధతి, భిన్న సాంస్కృతిక ఉపగమం, కోటీకరణ పద్ధతి, లాంగిట్యూడినల్ అప్రోచ్, క్రాస్ సెక్షనల్ మెథడ్, క్రాస్ కల్చరల్ అప్రోచ్, ర్యాంకింగ్ మెథడ్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? లాంగిట్యూడినల్ అప్రోచ్ ఇస్ అ రైట్ ఆన్సర్ అనమాట. అసలు దీర్ఘకాల ఉపగమం అన్నా లేదు లాంగిట్యూడినల్ అప్రోచ్ అంటే ఏంటి అంటే ఒకే ఒక శిశువును లేదా ఒకే గ్రూప్ పిల్లలను చాలా సంవత్సరాల పాటు లాంగ్ టైం వరకు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ రీసెర్చ్ చేయడం లాంగిట్యూడినల్ అప్రోచ్ ఆర్ దీర్ఘకాల ఉపగమం అంటాం. ఓకే, సింగిల్ బేబీ అవ్వచ్చు ఆర్ సేమ్ సిచ్యువేషన్లో ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అవ్వచ్చు, రైట్, గ్రూప్ ఆఫ్ బేబీస్ అవ్వచ్చు లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అవ్వచ్చు. వీళ్ళని లాంగ్ టైం వరకు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ మీద రీసెర్చ్ చేయడాన్ని మనం ఏమంటాం? లాంగిట్యూడినల్ అప్రోచ్ అని మాట్లాడతాం. అంటే ఇక్కడ ప్రశ్నలో ఏమన్నాడు? 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అన్నాడు. అంటే దగ్గర 7 సంవత్సరాలు, రైట్. సో 7 సంవత్సరాలు అబ్జర్వేషన్ చేస్తున్నారు, స్టడీ చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం ఏమంటాం నాన్న? లాంగిట్యూడినల్ అవుతుంది. మరి క్రాస్ సెక్షన్ మెథడ్ అంటే ఏంది? ఇది షార్ట్ కట్. ఇది అడ్డుకోత పద్ధతి అంటే ఏంటి అంటే షార్ట్ కట్ అన్నమాట ఇది. ఓకే, షార్ట్ కట్ పద్ధతి. 7 years వెయిట్ చేయకుండా ఒకే రోజున కొంతమంది 3 ఏళ్ల పిల్లల్ని లేదంటే కొంతమంది 6 ఏళ్ల పిల్లల్ని లేదంటే 10 సంవత్సరాల పిల్లల్ని గ్రూపులుగా చేసి ఫాస్ట్గా స్టడీ చేయడం, దీన్ని క్రాస్ సెక్షనల్ మెథడ్ లేదా అడ్డుకోత పద్ధతి అంటారు. మరి ఆప్షన్ 3 భిన్న సాంస్కృతిక ఉపగమం లేదంటే క్రాస్ కల్చరల్ అప్రోచ్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ కల్చర్స్ అన్నమాట. వేరు సంస్కృతులలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కల్చర్ వేరు వర్సెస్ చైనా కల్చర్ వేరు. సో ఇండియాలో పిల్లలు ఎలా పెరుగుతున్నారు, చైనాలో పిల్లలు ఎలా పెరుగుతున్నారు, వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే దీన్ని ఏమంటాం? క్రాస్ కల్చరల్ అప్రోచ్ అంటాం. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1.
సో ఎవరన్నా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి నాన్న. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. కొంచెం లెంతీ అనిపిస్తుంది, బట్ 100% మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. నెక్స్ట్, ఐడెంటిఫై ద రాంగ్లీ స్టేటెడ్ సెంటెన్స్ రిగార్డింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్. ఈ కింది వానిలో అభ్యసన లక్షణం గురించి సరికాని వాక్యం. లెర్నింగ్ ఈజ్ అ గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీ, లెర్నింగ్ ఈజ్ అ క్యుములేటివ్ ఇన్ నేచర్, లెర్నింగ్ ఈజ్ అ డైనమిక్, and learning is not a process, it is a product అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏమన్నాడు, రాంగ్లీ స్టేటెడ్ అన్నాడు. సో క్వశ్చన్ చదివేటప్పుడు 100% మీరు ఇలా రాంగ్లీ అన్నా, ఇన్కరెక్ట్ అన్నా, నాట్ అన్నా దాని కింద అండర్లైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ద ఆప్షన్ 4, లెర్నింగ్ ఈజ్ నాట్ అ ప్రాసెస్, ఇట్ ఈజ్ అ ప్రొడక్ట్. మరి ఏంటి, ప్రశ్నలు సరికాని స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి, రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 4. ఎందుకంటే లెర్నింగ్ అనేది ఒక ప్రాసెస్ మరియు ఫలితం రెండు కూడా ఉంటాయి దీంట్లో. ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి కాదు. ఇఫ్ ఈ నాట్ లేకుండా లెర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్ అండ్ ఇట్ ఈజ్ అ ప్రొడక్ట్ అంటే ఇది కరెక్ట్ అయ్యేది. బట్ ఇక్కడ నాట్ అని పెట్టాడు కాబట్టి ఇది కరెక్ట్ కాదు, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. మరి ఆప్షన్ 1 ఏంటి? ద లెర్నింగ్ ఈజ్ అ గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీ. అభ్యసనానికి ఎల్లప్పుడూ ఒక గోల్ ఉంటుంది, అంటే లెర్నింగ్ ఆల్వేస్ ఒక గోల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈరోజు ఇక్కడ ఒక క్లాస్ వింటున్నావు అంటే రేపటి రోజున నువ్వు టెట్ ఆర్ సీటెట్ క్రాక్ చేసి దాని తర్వాత నువ్వు గవర్నమెంట్ టీచింగ్ ఆర్ ఒక మంచి టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకోవడం నీ గోల్, రైట్? నెక్స్ట్ ఏమన్నాడు, లెర్నింగ్ ఈజ్ అ క్యుములేటివ్ ఇన్ నేచర్. అభ్యసనం సంచిత స్వభావం కలిగి ఉంటుంది అన్నాడు. అంటే లెర్నింగ్ అనేది ఒక సంచిత స్వభావమే, క్యుములేటివ్. 1వ తరగతి నాలెడ్జ్ 2వ తరగతికి యాడ్ అవుతూ పెరుగుతూ పోతుంది, కంటిన్యూగా అవుతుంటుంది. నర్సరీలో కొంత, ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇలా సీక్వెన్స్గా కొంత 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 యాడ్ చేసుకుంటా పోతాం కాబట్టి లెర్నింగ్ ఈజ్ అ క్యుములేటివ్. నెక్స్ట్, లెర్నింగ్ ఈజ్ డైనమిక్. 100% లెర్నింగ్ అనేది ఒక గతిశీలం. ఎందుకు అంటే ఇది జీవితాంతం మారుతూ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీలో ఏదన్నా ఏ అని నేర్చుకోవడం, సపోజ్ ఏ అని రాయడం నేర్చుకున్నాడు, అప్పుడు ఇలా రాశాడు ఏ అని, స్లోలీ డెవలప్ అవుతుంది కదా, ఎస్ ఆర్ నో? సో ఏ ఫర్ యాపిల్ అని నేర్చుకున్న అబ్బాయి యూకేజీ ఎల్కేజీకి పోయినప్పుడు ఏ ఫర్ ఏరోప్లేన్ కూడా అనొచ్చు. ఇలా మనకు జీవితాంతం మారుతూ అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి లెర్నింగ్ ఈజ్ డైనమిక్ అన్నమాట, రైట్? నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ స్కూల్ ఫ్యాక్టర్ దట్ అఫెక్ట్స్ లెర్నింగ్ అని అడిగాడు. చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ దీన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ కింది వానిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే పాఠశాల కారకాలలో కానిది ఏది? నాట్ అన్నాడు కాబట్టి ఎప్పుడైనా ఇలా అండర్లైన్ చేసుకున్నప్పుడు ఇన్ కేస్ మీరు ఆప్షన్స్ చూస్తున్నా మీరు ఫోకస్ ఎక్కడన్నా అంటే మీ కాన్సన్ట్రేషన్ చాలా వేరేలాగా ఉంటుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి అండర్లైన్ పెట్టుకుంటే మీకు క్లారిటీ అనేది ఉంటుంది. సో అందుకే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే అండర్లైన్ చేసుకోవడం నేర్చుకోండి, రైట్? ఫైనాన్షియల్ స్టేటస్, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్ అండ్ హ్యూమన్ రీసోర్సెస్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ గురించి మాట్లాడుకున్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ద ఆప్షన్ 1 ఈజ్ అ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది అంత ఎఫెక్ట్ చేయదు, కొంతవరకు చేయొచ్చు బట్ నాట్ 100%. మరి ఎందుకు? ప్రశ్నను క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే చూస్తే అన్నీ కరెక్టే అనిపిస్తుంది. క్లారిటీగా చూస్తే పాఠశాల కారకం కానిది అన్నాడు, స్కూల్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఇగో ఇది మ్యాటర్. ఇక్కడ పాఠశాల కారకాలలో కానిది అని అడిగాడు కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫైనాన్షియల్ స్టేటస్ నాన్న. సో విద్యార్థి యొక్క కుటుంబం లేదంటే వాళ్ళ ఫ్యామిలీ, ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంటికి లేదా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇండివిజువల్ ఫ్యాక్టర్, అది ఫ్యామిలీ ఫ్యాక్టర్ కానీ స్కూల్ ఫ్యాక్టర్ కాదు కదా, అందుకని అది రైట్ ఆన్సర్ అనమాట. మనం ఏమనుకుంటాం, క్వశ్చన్ చదివామా ఇది వదిలేసామా అరే ఏమై ఉంటుంది అని ఆలోచిస్తాం. సో అందుకే క్వశ్చన్ని క్లారిటీగా చదవండి. ఓకే, రైట్. నెక్స్ట్, మరి స్కూల్ ఫ్యాక్టర్ మిగతాయి అంటే ఎస్ 100%. లైబ్రరీ స్కూల్లో ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ రీసోర్స్ ఇవన్నీ స్కూల్ ఫ్యాక్టర్సే కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మరి 13th క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్ ఏమన్నాడు, కండిషనింగ్ ఈజ్ అ ప్రాసెస్ బై విచ్ అ రెస్పాన్స్ టు బి ఎక్లిక్టెడ్ బై అ స్టిములస్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ సిచ్యువేషన్ అదర్ దెన్ దట్ టు విచ్ ఇట్ ఈజ్ ద న్యాచురల్ రెస్పాన్స్ డిఫైన్డ్ బై అనే ఒక క్వశ్చన్ అడిగాడు.
ఒక ఉద్దీపన లేదా వస్తువు లేదా పరిస్థితికి అంతకు ముందు లేనటువంటి స్వభావ సిద్ధం కానీ ప్రతిస్పందనను వెలికి తీయడాన్ని నిబంధన అంటారు అని నిర్వచించింది ఎవరు అని అడిగాడు. సో ఆప్షన్స్ థాండైక్, స్కిన్నర్, పావ్లవ్, డ్రైవర్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, డ్రైవర్ ఇస్ అ రైట్ ఆన్సర్ అనమాట. రైట్. సో ఎందుకు అని మాట్లాడుకున్నప్పుడు కండిషనింగ్ నిబంధన ప్రయోగాన్ని పావ్లవ్ చేశాడు. జనరల్గా మనం కండిషనింగ్ అంటే మనం ఏమనుకుంటాం, పావ్లవ్ అనుకుంటాం, ఇది పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే డ్రైవర్ అనమాట. సో ఎక్స్పెరిమెంట్ చేసింది పావ్లవే, కానీ ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే డ్రైవర్ అనమాట. కండిషనింగ్ మీద అంటే నిబంధన మీద ప్రయోగాన్ని పావ్లవ్ చేసినప్పటికీ ఆ పదం యొక్క ఈ నిర్దిష్టమైన టెక్స్ట్ బుక్ డిక్షనరీని అంటే డెఫినేషన్ని నిర్వచనాన్ని ఇచ్చింది మాత్రం జేమ్స్ డ్రైవర్. ఓకే, మరి మిగతా ఆప్షన్ చూసుకున్నప్పుడు థాండైక్ దేని ఏమి ఇచ్చాడు నాన్న? థాండైక్ ఏంటి? ట్రయల్ అండ్ ఎర్రర్ యత్న దోష అభ్యసన సిద్ధాంతం ఇచ్చాడు. మరి స్కిన్నర్ ఏమి ఇచ్చాడు? ఆపరెంట్ కండిషనింగ్. రైట్, దీన్ని ఏమంటాం? కార్యసాధక నిబంధన సిద్ధాంతం. కార్యసాధక నిబంధన సిద్ధాంతం అంటాం. మరి పావ్లవ్ ఆల్రెడీ చెప్పాం ఇందాక, దేని మీద చేశాను అన్న క్లాసికల్ కండిషనింగ్, డాగ్, గంట అని మాట్లాడాం ఆల్రెడీ మనం. రైట్, సో ఇది అనమాట. సో 13th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏంటి? 4. నెక్స్ట్ 14th క్వశ్చన్, క్యారెక్టరైజేషన్ రిసీవింగ్ బిలాంగ్స్ టు ద ఫాలోయింగ్ డొమైన్ అన్నాడు. శీలస్థాపన, గ్రహించడం ఈ రంగానికి చెందుతుంది అన్నాడు. ఆప్షన్స్ ఏంటి? ప్రణాళికా రంగం, మానసిక చలనాత్మక రంగం, జ్ఞాన రంగం, భావావేశ రంగం అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి చూడండి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4, భావావేశ రంగం ఆర్ అఫెక్టివ్ డొమైన్ ఇస్ అ రైట్ ఆన్సర్. మరి ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అంటే బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం, రైట్, విద్యా లక్ష్యాలు ఏవైతే ఉంటాయో 3 టైప్స్గా ఉంటాయి, 3 రకాలుగా ఉంటాయి. అందులో ఏమేమి ఉంటాయి? రైట్, అఫెక్టివ్ డొమైన్ ఒకటి ఉంటుంది. అఫెక్టివ్ డొమైన్ అనేది ఒకటి ఉంటుంది. రైట్, అంటే ఇది దేనికి సంబంధించింది? అఫెక్టివ్ డొమైన్ అనేది దేనికి సంబంధించింది అంటే వాల్యూస్కి సంబంధించింది. రైట్, వాల్యూస్కి సంబంధించింది అనమాట. సో దీని నుంచి అంటే సపోజ్ దీని యొక్క దశలని మనం చూసుకున్నప్పుడు టాక్సానమీలో మేజర్గా రిసీవింగ్ అనేది ఉంటుంది, గ్రహించడం అని మాట్లాడతాం. రెస్పాండింగ్ ఉంటుంది, ప్రతిస్పందించడం అంటాం. వాల్యూవింగ్ ఉంటుంది, విలువ కట్టడం అంటాం. ఆర్గనైజింగ్ ఉంటుంది, వ్యవస్థీకరణం అంటాం. ఇంకొకటి ఏంటి అంటే క్యారెక్టరైజేషన్, రైట్, శీలస్థాపన అని మాట్లాడతాం. రైట్, సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఇస్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. అ పర్సన్ వాంట్స్ టు హ్యావ్ హిజ్ ఓన్ హోమ్ అండ్ వాంట్స్ టు లైవ్ విత్ అదర్స్. దిస్ నీడ్స్ కమ్స్ అండర్ అని అడిగాడు. ఆప్షన్స్: నీడ్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవ అవసరం, ఫిజియోలాజికల్ నీడ్ ఫర్ సేఫ్టీ, నీడ్ ఫర్ లవ్ అండ్ అఫెక్షన్ అని మాట్లాడతారు. సో మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ 1 2 3 4 1 2 3 4 5 రైట్. సో Maslow's hierarchy of needs,
hierarchy ఆఫ్ నీడ్స్. మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దీంట్లో బేస్లో ఏముంటాయి అంటే ఫిజియోలాజికల్ నీడ్స్ ఉంటాయి. ఫిజియోలాజికల్ నీడ్స్ అనేటివి బేస్లో ఉంటాయి. దానిపైన ఏముంటాయి అంటే సేఫ్టీ నీడ్స్ అనేటివి ఉంటాయి. సేఫ్టీ నీడ్స్ అనేటివి పైన ఉంటాయి. దానిపైన ఏముంటాయి అంటే లవ్ అండ్ బిలాంగింగ్ ఉంటుంది. లవ్ అండ్ బిలాంగింగ్ దానిపైన ఉంటుంది. మరి పైన ఏముంటుంది అంటే సెల్ఫ్ ఎస్టీమ్ ఆర్ ఎస్టీమ్ అనేది పైన ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్. సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఇలా ఒక పిరమిడ్ ఇస్తాడు. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నప్పుడు ఒక వ్యక్తి స్వంత గృహం కావాలనుకోవడం, ఇతరులతో కలిసి ఉండాలనుకోవడం. అబ్రహం మాస్లో ప్రకారం అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం ఫిజియోలాజికల్ నీడ్స్ అంటే శారీరక అవసరాలు, ఫిజియోలాజికల్ నీడ్స్ లైక్ తిండి కానీ బట్ట కానీ రైట్ నీళ్లు కానీ, తర్వాత సెకండ్ వచ్చేది ఏంటి ఫిజియోలాజికల్ నీడ్స్ అంటే మనకు బేసిక్ తిండి కావాలి, బట్ట కావాలి, గూడు కావాలి. నెక్స్ట్ ఫిజియోలాజికల్ నీడ్స్ అంటే ఏంటి సేఫ్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే సేఫ్టీ నీడ్స్ అంటే ఏంటి భద్రతా అవసరాలు. మరి వ్యక్తికి ఓన్ హౌస్ ఉండడం అనేది ఒక సేఫ్టీయే కదా, రైట్. మరియు సొసైటీలో వేరే వాళ్ళతో కలిసి నేను హ్యాపీగా బతకాలి, సురక్షితంగా బతకాలి అనుకోవడం రైట్ కూడా సేఫ్టీలో భాగమే కదా. ఎస్ ఆర్ నో? ప్రమాదం అంటే ఏదైనా ప్రమాదం జరిగింది, దాని నుంచి రక్షణ కావాలి, ఎవరో ఒకరి ఆశ్రయం కావాలి. అలాంటప్పుడు మనకేమవుతుంది సొసైటీ అనేది నీడేడే కదా, వేరే వాళ్ళతోటి కలిసి బతకాలి కదా. అందుకోసమని దీని ప్రకారం ఏదైతే క్వశ్చన్ ఉందో ఇది దేంట్లోకి వస్తుంది అంటే సేఫ్టీ నీడ్స్లోకి వస్తుంది. కాబట్టి ద ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్ అనమాట. సో మిగతా ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీరు చూసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇలా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ మెమరీ ప్రాసెస్: ఎన్కోడింగ్, రిటెన్షన్, retrieval. నెక్స్ట్ రిటెన్షన్, రెట్రివల్, ఎన్కోడింగ్, ఎన్కోడింగ్, రెట్రివల్, రిటెన్షన్, రిటెన్షన్, ఎన్కోడింగ్, రెట్రివల్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 స్మృతి చిహ్నాలు, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే సీక్వెన్స్ అనేది కరెక్ట్ అనమాట. సో ఫస్ట్ ఎన్కోడింగ్, బయటి సమాచారాన్ని ఏదైనా సరే మన మెదడు మన బ్రెయిన్లో అర్థం చేసుకునే విధంగా కోడ్ చేసుకోవడం. సపోజ్ ఒక క్యాట్ ఉంది, దాన్ని చూసి అది మియావ్ అంటది అని కోడ్ చేసుకోవడం, దానిపైన చారలు ఉంటాయి అని కోడ్ చేసుకోవడం, రైట్. అది అంత హార్మ్ఫుల్ యానిమల్ కాదు అని కోడ్ చేసుకోవడం, ఇవన్నీ ఎన్కోడింగ్ కిందికి వస్తాయి. నెక్స్ట్ రిటెన్షన్. రిటెన్షన్ అంటే ఏంటి? స్టోరేజ్, సేవ్ చేసుకోవడం, రైట్. ఆ కోడ్ని బ్రెయిన్లో సేవ్ చేసుకోవడం. మరి రిట్రైవల్ అంటే ఏంటి? లేదంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే అవసరమైనప్పుడు నీకు ఎగ్జామ్లో నువ్వు ఒక కోడ్ పెట్టుకున్నావు, నువ్వు ఏదన్నా కోడ్ పెట్టుకున్నావు. సపోజ్ నువ్వు వైటమిన్స్ గురించి నేర్చుకుంటున్నావు అనుకుంటున్నావు, దానికి ఒక కోడ్ పెట్టుకున్నావు, రైట్. దాన్ని నువ్వు బ్రెయిన్లో స్టోర్ చేసుకున్నావు. ఆ కోడ్ అనేది నువ్వు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఆ కోడ్ అనేది నీకు గుర్తు రావాలి. దాన్ని మనం రిట్రైవల్ అంటాం. సో ద ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్ అనమాట. సో మిగతావి ఆర్డర్ తప్పుగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ కావు. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఐడెంటిఫై ది వన్ దట్ ప్రమోట్స్ పాజిటివ్ ట్రాన్స్ఫర్ అమాంగ్ ది ఫాలోయింగ్ అన్నాడు. క్రింది అయ్యో ఇక్కడ తెలుగు టైపింగ్ అనేది పర్లేదండి. ఓకే రైట్. సో ఆప్షన్స్ చూడండి. యూజింగ్ రోట్ లెర్నింగ్, బట్టి పద్ధతిని ఉపయోగించడం, లెర్నింగ్ న్యూ కాన్సెప్ట్స్ ఇన్ ఐసోలేషన్, కొత్త భావనలను ఒంటరిగా నేర్చుకోవడం, అప్లయింగ్ లెర్న్డ్ ప్రిన్సిపల్స్ ఇన్ అ న్యూ సిచ్యువేషన్, నేర్చుకున్న సూత్రాలను కొత్త పరిస్థితుల్లో ఉపయోగించడం, రైట్. నెక్స్ట్ గత అభ్యసనాన్ని అణచివేయడం, సపరేషన్ ఆఫ్ పాస్ట్ లెర్నింగ్ అని ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకే రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మరి?
నేర్చుకున్న సూత్రాలు కానీ నేర్చుకున్న విషయాలు కానీ మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అప్లై చేసి ట్రై చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అని అడిగాడు కదా, అంటే అనుకూల బదలాయింపు అంటే ఏంటి, ఒక చోట నేర్చుకున్న నాలెడ్జ్ మరొక కొత్త పని నేర్చుకోవడానికి హెల్ప్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సైకిల్ తొక్కడం నేర్చుకున్నావు అనుకుందాం. ఇప్పుడు నీకు సైకిల్ తొక్కడం వస్తే మోటార్ సైకిల్ నువ్వెంతో కొంత ఈజీగా నేర్చుకోవచ్చు. ఎస్ఆర్ నో? సో మనం నేర్చుకున్న సూత్రాలను కొత్త సిచ్యువేషన్స్లో అప్లై చేసినప్పుడు మాత్రమే ఈ పాజిటివ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందన్నమాట. మరి మిగతా ఆప్షన్ చూసుకున్నప్పుడు రోట్ రన్ లెర్నింగ్ అంటే బట్టి పడితే ఆ నాలెడ్జ్ వేరే ఎక్కడ పనికిరాదు. కనీసం నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడే నీకు పనికిరాదు, ఇంకా వేరే ఎక్కడ ఎందుకు పనికి వస్తుంది, రాదు. ఐసోలేషన్ అంటే ఒంటరిగా నేర్చుకోవడం, రైట్. కాన్సెప్ట్లను దానికదే విడిగా నేర్చుకుంటే మైండ్ వాటిని అంత పెద్దగా లింక్ చేయలేదు. నువ్వు బయట సిచ్యువేషన్స్ తోటి నేర్చుకున్న దానికి నువ్వు ఒక్కనివే నేర్చుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నీ బ్రెయిన్ అనేది అంత పెద్దగా లింక్ చేయలేదన్నమాట. సపరేషన్ అంటే ఏంటి, నువ్వు పాత నాలెడ్జ్ను అణచివేస్తే బదలాయింపు అనేది అసలే జరగదు. నువ్వు సపోజ్ సైకిల్తో కూడా మర్చిపోయావు, మొత్తానికి వద్దు అనుకున్నావు, ఇంకా నువ్వు బండి నేర్చుకోవడం ఎలా ఈజీ అవుతుంది, కాదు. సో అణచివేయడం అనేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ the 18th question, identify the incorrect statement అనే క్వశ్చన్ అడిగాడు. సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆర్ అన్రిలేటెడ్ ప్రాసెస్. టీచింగ్ అండ్ లెర్నింగ్ కాన్స్టెంట్లీ షేప్ అండ్ ఎన్హాన్స్ ఈచ్ అదర్. టీచింగ్ అండ్ లెర్నింగ్ బోత్ హ్యావ్ కాగ్నిటివ్, అఫెక్టివ్ అండ్ కొనెటివ్ ఆస్పెక్ట్స్. టీచింగ్, ఫెసిలిటేటింగ్ అండ్ లెర్నింగ్ ఈజ్ డెవలపింగ్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకు అంటే టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆర్ అన్రిలేటెడ్ ప్రాసెస్ అన్నాడు. మరి అన్రిలేటెడ్ ఎలా అవుతుంది? బోధన మరియు అభ్యసనం, టీచింగ్ అండ్ లెర్నింగ్కి అసలు సంబంధమే లేదనడం అనేది కంప్లీట్లీ రాంగ్. ఇవి ఒక కాయిన్కి రెండు, అంటే బొమ్మ బొరుసు, ఓకే, ఈ రెండు లాంటివి అనమాట. టీచింగ్ అనేది లెర్నింగ్ కోసమే జరుగుతుంది, లెర్నింగ్ అనేది టీచింగ్ ద్వారా మరింత ఈజీ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. అ స్కూల్ రెప్లికేటింగ్ ద సోషియో పొలిటికల్ కంటెక్స్ ఆఫ్ కంట్రీ స్ట్రైవ్స్ ఫర్ అని అడిగారు. దేశం యొక్క సాంఘిక రాజకీయ సందర్భాన్ని ప్రతిబింబించే పాఠశాల దీనికై కృతి చేస్తుంది అని అడిగాడు. సో స్టేట్మెంట్స్ చూడండి. విద్య అసమానతలను తగ్గించడం, అభ్యాసకులందరి సర్వతోముఖాభివృద్ధికి, ప్రజాస్వామ్య సమాజం కోసం విద్యార్థులను సిద్ధం చేయడం, పాత ఆచారాల ప్రకారం సమాజాన్ని వర్గీకరించడాన్ని ప్రోత్సహించడం అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 A, B అండ్ C ఈజ్ అ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఒక దేశం యొక్క డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య అండ్ దెన్ సోషియో పొలిటికల్ విలువలను ప్రతిబింబించే మంచి స్కూల్ ఎప్పుడు సమాజం కోసం మాత్రమే పనిచేస్తుంది. అందులో అసమానతలను తగ్గిస్తుంది, అది 100%. ఆల్రౌండ్ డెవలప్మెంట్కి అంటే అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ లెర్నర్స్, ఓవరాల్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంది. అండ్ దెన్ మంచి ఏమంటారు నాన్న, డెమోక్రటిక్ సొసైటీ కోసం పనిచేస్తుంది. కాబట్టి ABC అనేటివి కరెక్ట్ ఆన్సర్ అనమాట, రైట్. సో 20th క్వశ్చన్ ఈజ్ అ హోంవర్క్ క్వశ్చన్ ఫర్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, కరెక్ట్ ఆన్సర్ని కమెంట్ చేయాలి. ఓకే, ఎరిక్సన్ గురించి చిన్నగా మాట్లాడదాం. ఎరిక్సన్ ఎవరు? ఎరిక్సన్ మనోవిజ్ఞాన సాంఘిక సిద్ధాంతం ఆర్ సైకో సోషల్ థియరీ. సైకో సోషల్ థియరీ ఇచ్చింది ఎవరు? ఎరిక్సన్, రైట్. సో ఈ ఎరిక్సన్ గురించి మీకు తెలిసింది కమెంట్ చేయండి అండ్ దీని కరెక్ట్ ఆన్సర్ని కూడా కమెంట్ చేయడానికి ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించింది కూడా కమెంట్ చేయండి. అండ్ ఎవరన్నా మీ ఫ్రెండ్స్ టెట్ అండ్ సీటెట్ కోసం ప్రిపేర్ అయితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకొకటి ఏంటి, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట, రైట్. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.